నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు జగన్నాథ ఆచార్యులు గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురుగారు. నమస్తే. 2024 సంవత్సరం జనవరి నెలలో మరి కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? ఈ యొక్క కుంభరాశికి లగ్న మరియు వ్యయాధిపతి అయినటువంటి ఈ యొక్క శనేశ్వరుడు లగ్నంలోనే ఉండడం వల్ల కొద్దిగా గోచార రీత్యా ససమహాపురుష యోగం అనే ఒక యోగం ఫామ్ అయింది. దానివల్ల తొందరగా సంఘంలో పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు తొందరగా లభించడం, అలాగే మాట తీరు, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా మెరుగుపడడం మరియు ఉన్నత స్థితి నుంచి తొందరగా ఉన్నత స్థితికి చేరుకునే అవకాశాలు తొందరగా లభించడం లాంటి పరిణామాలు అధికంగా జరిగే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగపరంగా కూడా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్స్ మరియు కోరుకున్న ప్లేస్కి ట్రాన్స్ఫర్స్ అలాంటివి లభించే అవకాశం ఉంది. అలాగే విదేశీ ప్రయత్నాలు చేసే వాళ్ళకి తొందరగా వీసా, పాస్పోర్ట్ తొందరగా లభించి తొందరగా విదేశాలు వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి సద్వినియోగం చేసుకుంటే మంచిది. అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వరుడైతే అనుకూలమైన వధువు, వధువు అయితే అనుకూలమైన వరుడు ఇట్లా లభించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోగలరు. అలాగే బిజినెస్ పార్ట్నర్స్ మధ్య కూడా సంబంధ బాంధవ్యాలు అవి కూడా బాగా మెరుగుపడతాయి. ముఖ్యంగా మైనింగు మరియు ఆయిల్స్ అండ్ పెట్రోల్ పంప్స్ ఇట్లాంటి బిజినెస్లు చేసే వాళ్ళకి మరియు ఈ యొక్క సెకండ్ హ్యాండ్ సేల్స్కి సంబంధించిన వ్యాపారాలు చేసేవాడికి, ఎలక్ట్రిక్ గూడ్స్కి సంబంధించినవి ఇట్లాంటి వ్యాపారాల్లో బాగా అధికమైన రాణింపు ఉండే అవకాశం అధికంగా ఉన్నది. అలాగే ద్వితీయ మరియు లాభాధిపతి అయినటువంటి ఈ యొక్క గురువు 3వ స్థానంలో ఉండడం వల్ల అప్పుడప్పుడు మాట వల్ల స్వల్పమైన సమస్యలు రావడం, మాటల్లో తడబాటు, సోదరి వర్గీయులతో, తండ్రి వర్గీయులతో స్వల్పమైన ఇబ్బందులు, విభేదాలు కలగడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉంటే మంచిది. అలాగే వివాహ స్థానం మీద కూడా గురువు దృష్టి ఉండడం వల్ల కొద్దిగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. అప్పుడప్పుడు గురుదశలు, అంతర్దశలు నడిచినట్లయితే చేతి దాకా వచ్చి కొన్ని వివాహానికి సంబంధించిన అవకాశాలు కూడా మిస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటే మంచిది. అలాగే 9వ స్థానాన్ని కూడా గురువు చూడడం వల్ల ఈ యొక్క చేతి దాకా వచ్చి కొన్ని అదృష్టం మిస్ అవ్వడం లాంటి పరిణామాలు కూడా జరిగే అవకాశం ఉంది. లాభస్థానం మీద కూడా ఉండడం వల్ల లాభాల పేరుతో అంటే చేతి దాకా వచ్చి లాభం వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేసిన దానివల్ల కొద్దిగా ధన నష్టం కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా ఆచితూచి ఈ విషయాల్లో వ్యవహరిస్తే అభివృద్ధి చాలా బాగుండే అవకాశం ఉన్నదండి. అలాగే ఈ లగ్నానికి తృతీయ మరియు దశమాధిపతి అయినటువంటి అంగారకుడు లాభస్థానంలో ఉండడం వల్ల కొద్దిగా చేతి దాకా వచ్చి కొన్ని లాభాలు మిస్ అవ్వడం మరియు విద్యార్థులకి స్వల్పంగా మెరిట్ మార్కులు తగ్గడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క అంగారకుడి ఈ యొక్క పాప దృష్టి కొద్దిగా 2వ స్థానం మీద ఉండడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య కూడా చిన్న చిన్న విభేదాలు, మనస్పర్ధలు లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే 6వ స్థానాన్ని కూడా చూడడం వల్ల శత్రు రోగ రుణాది పీడలు కూడా అధికంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది. లేకుంటే కనుక ఇబ్బందులు, సమస్యలు లాంటివి అధికంగా వచ్చే అవకాశాలు ఉన్నాయండి. అలాగే ఈ యొక్క లగ్నానికి కేంద్ర కోణాధిపతి రాజయోగకారకుడు, చతుర్థ మరియు దశమాధిపతి అయినటువంటి ఈ యొక్క శుక్ర భగవానుడు, చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి ఈ యొక్క శుక్ర భగవానుడు ఈ యొక్క 10వ ఇంట్లో ఉండడం వల్ల కొద్దిగా వృత్తిపరమైన అభివృద్ధి మరియు ప్రమోషన్లు తొందరగా రావడం, వ్యాపారస్తులు వ్యాపారాల్లో బాగా లాభాలు గడించగలగడం, అలాగే రాజకీయ నాయకులకు కూడా రాజకీయపరమైన లాభాలు మరియు అభివృద్ధి, వాళ్ళకి ఉన్న పోస్ట్ నుంచి ఉన్నత స్థాయి పదవి లభించడం లాంటి పరిణామాలు జరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయండి. అలాగే ఈ యొక్క పంచమ మరియు అష్టమాధిపతి అయినటువంటి బుధ భగవానుడు 10వ స్థానంలో ఉండడం వల్ల మంచి వాక్శుద్ధి మరియు దైవికమైన బలం, శక్తి పెంపొందడం, విద్యార్థులకి విద్యలో మార్కులు అధికంగా రావడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. అలాగే ఆకస్మిక ధన లాభాలు, ఆకస్మిక వ్యవహార లాభాలు, ఆకస్మికంగా కోర్టు మరియు న్యాయ సంబంధమైన విషయాల్లో అనుకూలమైన తీర్పులు వచ్చి
కొంచెం ధనం లభించే అవకాశం ఎక్కువగా ఉన్నది. అలాగే ఈ యొక్క లగ్నానికి షష్ఠాధిపతి అయిన చంద్రుడు ఎక్కడ ఉంటే అక్కడి నుంచి అశుభ పరిణామాలని కలగజేసే అవకాశం ఉంది. కాబట్టి చంద్రదశలు అంతర్దశలు నడిచినట్లయితే కనుక కొద్దిగా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి. లేకుంటే తీసుకునే నిర్ణయాల తడబాటు కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం అధికంగా ఉన్నది. ఈ లగ్నానికి సప్తమాధిపతి అయినటువంటి ఈ యొక్క సూర్య భగవానుడు ఈ యొక్క 10వ ఇంట్లో ఉండడం వల్ల చిన్నగా కొన్ని భార్యాభర్తల మధ్య చిన్న విభేదాలు, కొన్ని సమస్యలు, అలాగే వృత్తిపరంగా కూడా కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి సూర్యదశలు అంతర్దశలు నడిచినట్లయితే కనుక తగు జాగ్రత్తలు తీసుకోగలరు. లేకుంటే ఇబ్బందులు సమస్యలు అధికంగా వచ్చే అవకాశం ఉన్నది. కొద్దిగా మానసికంగా కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా కొద్దిగా శుభగ్రహాల సపోర్టు అధికంగా ఉండడం వల్ల దాన్ని అధిగమించగలుగుతారు. చిన్న ఒత్తిడికి గురైనప్పటికీ సాధ్యమైనంత వరకు ధైర్యం మీద ఆధారపడినట్లయితే కనుక ఈ సమస్యల నుంచి అధిగమించి మీరు మీ వృత్తిలో మంచిగా రాణించగలుగుతారు. అలాగే ఈ లగ్నానికి 2వ ఇంట్లో రాహువు, అలాగే 8వ ఇంట్లో కేతువు ఉండడం వల్ల కేతు మహాదశ 7 సంవత్సరాల ముందైపోయి రాహు మహాదశ 18 సంవత్సరాల తర్వాత వచ్చినట్లయితే కనుక ఇద్దరు కూడా మంచిగా యోగించి లాభిస్తారు. మంచి న్యాయపరమైన మరియు కోర్టుకు సంబంధించిన విషయాల్లో అనుకూల ఫలితాలు తీర్పులు వచ్చే అవకాశం ఉంది. అలాగే ధనాభివృద్ధి, కుటుంబాభివృద్ధి మరియు సంఘంలో పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు పెరగడం, ఇలాంటి వాటి వల్ల లాభాలు లాంటివి వచ్చే అవకాశం అధికంగా ఉన్నది. కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగపరచుకోగలరు. ఒకవేళ ముందుగా వ్యక్తిగత జాతకంలో రాహు మహాదశ అయిపోయి కేతు మహాదశ తర్వాత వచ్చినట్లయితే కనుక ఈ పరిణామాలు కొద్దిగా వ్యతిరేకంగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించగలరు. మరి అలాగే ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ఎలా ఉండబోతుంది అంటారు? ఆర్థిక పరంగా అయితే కనుక చాలా ఎక్సలెంట్గా ఉందండి. మామూలు వృత్తి స్థానంలో శుభగ్రహాలు ఉండే ఆ శుభగ్రహాన్ని మళ్ళీ ఇంకో శుభగ్రహమైన శని చూడడం వల్ల ఆర్థికంగా కూడా ఎక్సలెంట్గా ఉందండి. తొందరగా అవకాశాలు అందిపుచ్చుకుంటారు. తొందరగా ఉన్నత స్థాయికి తొందరగా చేరుకునే అవకాశాలు గోచర రీత్యా లభిస్తున్నాయి. మరి ఈ రాశి వారికి రాజకీయ పరంగా ఎలా ఉండబోతుంది? రాజకీయ పరంగా కూడా ఎక్సలెంట్గా ఉందండి. మంచి ఉన్నత స్థాయి పదవులు అవన్నీ కూడా అధిరోహిస్తారు. ఉన్న స్థితి నుంచి తొందరగా ఉన్నత స్థితికి వెళ్తారు. అంటే ఒకసారి 2-3 స్టెప్పులు ఎక్కేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. మరి విద్యార్థులకు ఎలా ఉండబోతుంది అంటారు? విద్యార్థులకంటే స్వల్పంగా కుజదృష్టి ఉన్నప్పటికీ కొద్దిగా ఒక 60% అనుకూలత, ఒక 40% వ్యతిరేకత ఉందండి. మిగతా అన్ని పరాలుగా బాగుంది. దైవం మీద ఆధారపడినట్లయితే కనుక ఇంకో 20-30% కూడా ఇంప్రూవ్మెంట్ వచ్చే అవకాశం ఉందండి. మరి ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాల గురించి తెలియజేస్తారా? అదే అండి, పరిహారాలు అంటే కనుక మీరు రెగ్యులర్గా ఇక్కడ శివాలయం ఉంటే కనుక అక్కడ ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించుకోవడం, అవకాశం ఉన్నవాళ్ళు శివుడికి అభిషేకం చేయించుకొని అది డ్రై ఫ్రూట్స్ నైవేద్యంగా సమర్పించి ఆ ప్రసాదం ఇంటికి తెచ్చుకొని రోజు కొంచెం ప్రసాదం స్వీకరించుకుని బయటకు వెళ్ళినట్లయితే కనుక వ్యవహారపరమైన అనుకూలత అది కూడా లభించి తొందరగా అనుకున్న పనులు నెరవేరే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే దగ్గరలో కనుక ఈ యొక్క నవగ్రహాల క్షేత్రం కానీ ఏదైనా ఉంటే కనుక ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించుకుని ఈ యొక్క గురుకుజులిద్దరిని కూడా శక్తి అనుసారం పూజించి వారికి కందులు శనగలు 2 కూడా నైవేద్యంగా సమర్పించి, కందులేమో ఎరుపు వస్త్ర సహితంగా, పసుపు వస్త్ర సహితంగా శనగలు 2 కూడా కలిపి బ్రాహ్మణులకి పశ్చాత్తాప భావనతో దానంగా సమర్పించడం వల్ల ఈ యొక్క దోష ప్రభావాల నుంచి బయటపడి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తొందరగా చేరుకోగలుగుతారని. అలాగే గురుగారు 2024 సంవత్సరంలో జనవరి నెలలో మరి కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాల గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు. శుభం.